ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. ఏడవక ఊరుకొనము, కన్నీళ్లు విడిచుట మానము, నీ క్రియలు సఫలమగును. దినదినము మీ జీవితాల్లో అనేక పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. నా దేవుడు శాటిలైట్ల కన్నా పైన ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడు నీ కుటుంబాన్ని, నీ పరిస్థితుల్ని చూస్తున్నాడు. ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే జీపీఎస్తో మాట్లాడిన దానికన్నా గొప్పగా దేవుడు నిన్ను డైరెక్ట్ చేస్తాడు. దేవుని బిడ్డ, మనుషులు చేసుకున్న జీపీఎస్ఏ ఆకాశంలో కూర్చుని క్రింద వెళ్తున్న చిన్న కారుకి గైడెన్స్ ఇవ్వగలిగితే, సృష్టికర్త అయిన దేవుడు మనిషికి వేలిముద్ర ఇచ్చి, మనిషి కంట్లో ఐరస్ను పెట్టి, నీకు ప్రాణం పోసి, నీ దేహంలో ఆత్మను పెట్టి, నీ కొరకు సిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి మరణించి 3వ రోజున తిరిగి లేచి సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు నిన్నెంతో ప్రేమిస్తున్నానని వాగ్దానం చేశాడు. ఆయన పై ఆకాశంలో నుండి నీకు డైరెక్షన్ పంపిస్తున్నాడు. నీకు డైరెక్షన్ పంపిస్తూనే ఉంటాడు. నిన్ను గైడ్ చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయన వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఎలా జీవించాలో ఇదొక మాన్యువల్ లాంటిది మనిషి జీవితానికి. నీ బ్రతుకు బండిని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా నడిపించాలి, ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటుంది ఈ దేహం, ఏ విధంగా అయితే ఆత్మీయంగా బలపరచగలం, మనశ్శాంతిగా ఉండగలం, ఎలా అయితే జయించగలం, ఈ విషయాలన్నీ కూడా మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు దేవుడు. అదే పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబిల్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను మేము తలంచుకుంటూ నిన్ను స్తుతించు జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడండి. యేసు నామంలో వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే.